హలో పీపుల్, వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్. ఓం నమో వెంకటేశాయ. మీరు తిరుపతికి వెళ్లకుండానే తిరుమలేశుని దర్శించాలనుకుంటున్నారా? అయితే అనకాపల్లి జిల్లాలోని ఎసరాయవరం మండలంలో దార్లపూడి గ్రామంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పక చూడండి. ఇది శ్రీవారి అర్చావతారంగా ప్రసిద్ధిగాంచిన ఆలయము. దార్లపూడిలోని ఈ ఆలయం అనేక శతాబ్దాల చరిత్ర కలిగినది. ఈ ఆలయ స్థాపన వెనుక స్థానికుల భక్తుల తపస్సు, విశ్వాసం ఉందని చెబుతారు. ఒకప్పుడు తిరుమల వెళ్ళలేని భక్తులకు ఈ ఆలయం పెద్ద శరణ్యంగా మారింది. ఆలయంలోని స్వామి విగ్రహం చాలా ఆశ్చర్యకరమైనది. తిరుమల శ్రీవారి ఆకృతితో సమానంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న స్వామి విగ్రహం చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. స్వామివారి రూపము ఉభయ హస్తాల్లో శంకు చక్రాలు కలిగి ఉంటుంది. కుంకుమ, పసుపులతో చేసే అలంకరణ దర్శించగానే మనసు తృప్తి చెందుతుంది. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము పూజలు జరుగుతాయి. శ్రీవారికి ప్రణామం ఇవ్వడానికి ప్రత్యేక గర్భగుడి ప్రవేశం ఉంది. శనివారము, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. దేవునికి తులసిమాల, వెన్న, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో స్వామివారి ఊరేగింపు రూపంలో వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. రథోత్సవము, కళ్యాణోత్సవము, పుష్పయాగం వంటి పండుగలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇక్కడ భక్తులు చెబుతారు, తిరుమలకు వెళ్ళకపోయినా మా గ్రామంలోని శ్రీవారి కృపే మా జీవితాన్ని మార్చింది. మరో 2 కుటుంబాలు చెబుతాయి, ఇక్కడ కళ్యాణోత్సవంలో పాల్గొనడం వల్ల మా పిల్లలకు మంచి వరాలు లభించాయి. ఇక్కడ మొక్కులు తీర్చుకున్నాక ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎంతో మంది. స్థలము దార్లపూడి గ్రామము, అనకాపల్లి జిల్లా, సమీపపట్నం తుని. వచ్చే మార్గాలు బస్సు, ప్రైవేటు వాహనము. ఆలయ సమయము ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. సదుపాయాలు నీటి సదుపాయము, ప్రసాదాల కౌంటరు, పార్కింగు. దార్లపూడి సమీపంలో పలు చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అన్నపూర్ణాదేవి ఆలయము, హనుమాన్ మందిరము, స్థానిక క్షేత్రాలు. భక్తులు పూజలు చేసి దార్లపూడి ఆలయాన్ని చివరగా దర్శిస్తారు. ఇది భక్తులకు ఒక ఆధ్యాత్మిక యాత్ర వలె ఉంటుంది. శ్రీవారి ఆశీస్సులతో ప్రతి మనిషి జీవితం మారుతుంది. దార్లపూడి వెంకటేశ్వర స్వామి ఆలయము ఇది కేవలము గుడి కాదు. ఇది మన విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనము. మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించండి. మీరు కోరుకున్న ఆశయాలు నెరవేరుతాయనే నమ్మకం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మిన వారు ఎప్పుడూ ఒంటరవరు అనే మాట ఈ ఆలయంలో స్పష్టమవుతుంది. ప్రజల నమ్మకానికి బలంగా నిలిచిన ఈ ఆలయ స్థాపన వెనుక ఒక దేవదూత సమానమైన స్థానిక భక్తుని కథ ఉంది. సుమారు 50 ఏళ్ల క్రితం ఒక బ్రాహ్మణుడు తిరుమల వెళ్ళలేకపోయాడు. ఆయన తపస్సు వల్ల స్వయంగా స్వామివారి స్వప్నంలో ప్రత్యక్షమై, నేను మీ ఊర్లోనే ఉంటాను అని తెలిపారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం మొదలయ్యింది. ఈ ఆలయ గర్భగుడి నిర్మాణంలో వాస్తుశాస్త్రానికి పూర్తిగా అనుగుణంగా ఉంది. గోపురంలో కనిపించే శిల్పాలు, దశావతారాలు, గరుగుమంతుడు, కన్యా రూపంలో లక్ష్మీదేవి ప్రతిమలు. వీటిని చూడడానికి కళాభిమానులు ప్రత్యేకంగా వస్తారు. ఇక్కడ భక్తులు చెబుతున్నారు, ఒక యువకుడికి తిరుపతిలో ఉద్యోగం రాలేదు, కానీ ఇక్కడ మొక్కు తీర్చుకున్నాక అతనికి ఆ అవకాశం దక్కింది. ఇక ఓ మహిళ తన కూతురికి తల్లి కావాలని 5 ఏళ్లుగా ప్రార్థించగా నందు పన్నంటి కుమార్తె జన్మించింది. ఈమె ఈ గుడిలో ప్రతి శనివారము పాలు సమర్పించడానికి వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చిన్నదైన ఇతర దేవత ఆలయాలు ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయము, నవగ్రహాల స్థలం కూడా కలదు. దార్లపూడి ఆలయం విశ్వాసానికి నిలయమైంది. ప్రతి ఉగాది, పౌర్ణమి, శనివారాల విశేష సందర్భాలలో స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారు. నిత్యము సంకీర్తన, హారతి, సుదర్శన హోమాలు జరుగుతూ ఉంటాయి. కొత్త దర్శన మండపం నిర్మాణం జరిగింది. భవిష్యత్తులో గోశాల, అన్నదానశాల, భక్తుల వసతి సదుపాయాలు ఏర్పాటు చేయాలని దేవస్థానం యోచిస్తుంది. ఈ జీవితము అనేక ఆర్థిక, శారీరక, మానసిక కష్టాల మధ్యలో సాగుతుంది. కానీ భక్తి, శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహము అన్ని కష్టాల నుండి బయటపడడానికి మార్గం చూపుతుంది. ఓసారి మీరు కూడా ఈ దార్లపూడి గుడిని దర్శించి ముక్తిని పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.